నమస్కారం. సచివాలయం అంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఏకైక వ్యక్తిని, సచివాలయాన్ని అభినందించిన వ్యక్తిని, పవర్లో ఉండింది తెలుగుదేశం. మంచిది కాబట్టి మంచిదని చెప్పారు. కానీ నేను అనకూడదు. నేను చైర్మన్ ఉన్నప్పుడు కూడా మీతో మీటింగ్ పెట్టినా, మాట్లాడినా. దాంట్లో ఒకరోజు ఒక అమ్మాయి నాతో చీర కప్పించుకుంది. ఉన్నది అమ్మాయి ఏం తల్లి మెటర్నిటీ లీవ్లో ఉంది. ఎందుకు కప్పినా ఆ పాపకి చీర తెలుసా మీకు? చెప్పు తల్లి, ఉన్నావు కదా, చెప్పురా. ఎందుకు ఎందుకు ధైర్యంగా సమాధానం చెప్పింది సార్. ఏం చెప్పింది సమాధానం? జీతం కోసం పనిచేస్తుంది. రైట్. నేను మళ్ళీ అనడం మంచిది కాదు. మీరొక్కరే కాదు, మేము కూడా. మా ఎమ్మెల్యే ఏదో పెట్టాడు పాపము, వెరీ గుడ్. నేను వాడిని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు ఎంతమంది ఎమ్మెల్యేలు సచివాలయాల గురించి మాట్లాడి నాకు తెలియదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, నాట్ యాజ్ అ సన్, యాజ్ అ ఎమ్మెల్యే. ఎందుకు పని చేస్తున్నారు? సారీ. మేము అందరూ బాధపడేది ఎవరి కోసం తెలుసా? ప్లీజ్ డౌన్. ఎవరి కోసం తల్లి చెప్పురా? నీకోసరం, 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 నీకోసరం. ఎందుకు చెప్పండి, దయచేసి చెప్పండి. కాదు, మీ పిల్లల కోసరం, మీ పిల్లల కోసరం, మీకోసరం కాదు. బాధ్యత ఉందా మీకు? హై, బాధ్యత ఉందా? నీకు బాధ్యత ఉందా? నీకు బాధ్యత ఉందా? సరే, ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతా. ఎవరు మీదే? అనంతపూర్. వచ్చా అనంతపూర్ అని ఎందుకు చెప్పినావు అడ్రస్? యా ఊరు మీదంటే? ఏదైనా కానీలే, సచివాలయం ఎంప్లాయీ నువ్వు. అనంతపురానికి ఏం చేసినావు ఇంతవరకు? నువ్వేం చేసినావు మీ ఊరికి? నువ్వేం చేసినావు మీ ఊరికి? నువ్వేం చేసినావు మీ ఊరికి? ప్రతి ఒక్కరి క్వశ్చన్ ఇది. చెప్పు తల్లి, చెప్పు తల్లి, ఏం చేసినావు? తల ఉంచుకుంటా. నువ్వే కాదు, లేరు, అందరం అట్లే ఉన్నాం. ఏమనుకుంటున్నారు? మీకు చదువు కూడా రాదు. నేను అడిగితే ఒక్కడికి జవాబు చెప్పలేరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఫ్యూచర్ బాగలేదు. చాలా మంది ఉన్నారు. లాస్ట్ టైం మీ మోటార్ సైకిల్ లైసెన్సులు అడిగినామా? ఎందుకు అడిగినాం? ఉంటేనే పోతేనే మాకు ఎందుకు అడిగినాం? తప్పు. ఎందుకు అడిగినావు? అవసరమా మాకు? మీకు లైసెన్స్ ఉందా లేదా అడగాల్సిన అవసరం మాకు ఉందా? ఎందుకు అడిగినా చెప్పు. చెప్పు తమ్ముడు, ఏం భవిష్యత్తు? మా పిల్లలైనా బాగుంది. ఏంటి ఇన్సూరెన్స్ తీసుకుంటే నేను ఏమైనా కానీ నేను కాకుండా నా పిల్లలు కానీ కుటుంబం కానీ బాగుపడుతున్న ఉద్దేశంతో. మాకేం అవసరం లేదు. మరి ఎందుకు అడిగినా? ఎందుకు చేసినా? దట్ ఈజ్ బాధ్యత. అవసరమా? నువ్వు చచ్చిపోతేనే బతుకుతేనే నాకేమి? మీరు అందరూ అదే అనుకుంటున్నారు. బాగలేదు. మీ పిల్లల గురించి మేము ఆలోచిస్తున్నాం, మీ గురించి కాదు.
బాధ అవుతుంది ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే. ఎందుకు ఇంత అవసరపడతాను? జరిగేది కష్టమా లేకపోతే ఇంకోటే? నో. మమ్మల్ని పెంచింది ఈ ఊరు, మమ్మల్ని సాకింది ఈ ఊరు, మమ్మల్ని ఇంత దూరం చేసింది కాబట్టి మా బాధ్యత. మీకు మీ ఇంటి ఫ్యామిలీ బాధ్యత లేదు. మీ ఇంట్లో ఫ్యామిలీనే బాధ్యత లేకుండా ఎప్పుడు చూసుకుంటాం బయటది? నో, సారీ. మీరు చేసే తప్పులు మీ పిల్లలకు కష్టమవుతుంది. ఈ ఊర్లో మేలు, ఈ ఊర్లో మేలు. మా బాధ అంతా మా పిల్లలు బాగుండాలా, మా మనవాళ్ళు బాగుండాలా, మా మనవరాళ్ళు బాగుండాలంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. నాకేం లేదు, బాగున్నాం. మా మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. వాడి కూతురు వెళ్ళి 13 సంవత్సరాలు. షీ డస్ బిజినెస్. లేక కాదు, నేర్పిస్తున్నాం. మీరు నేర్పేయండి ఊరు ప్రజలకి. మీకేదో ఒక ఛాన్స్ ఇచ్చినారు, అర్థం కావడంలే. ఏదో స్కూల్, నేను పెళ్లి పోతాడు, స్కూల్ ఓపెనింగ్ ఉంటే లోపల దూరినా నేనే. వాళ్ళు ఏం పిలిచాలే? ఏం చేస్తున్నారు? అసలు స్కూల్ నుంచి వస్తాను మీరు అడుగుతారా ఏముంది ఏం లేదని? అడగండి. బాధ అవుతుంది మాకి. ఎక్కడ పోతుంది? మీకు దేవుడిచ్చిన వరం. సచివాలయం ఇచ్చినారు అంటే దేవుడిచ్చిన వరం. ప్రతి సచివాలయంలో ఒక 50 ఇండ్లు. ఎన్ని ఇండ్లు ఉన్నాయి పాప నీకు? 260. బట్ హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ అండర్ యూ? మీ కింద ఎంతమంది పనిచేస్తున్నారు? మీ సచివాలయంలో ఎంతమంది ఉంటారు? 10 మెంబర్స్. సచివాలయాన్ని కలిసి ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఇండ్లు ఉన్నాయి? డివైడెడ్ బై మీ వాళ్ళందరినీ 250 హౌసెసా? ఓటర్సా? జనాభానా? సార్ 250 హౌసెస్ సార్, కుటుంబాలు. సరే, 30 రోజులు డివైడ్ చేయి 250ని. 250 వద్దులే, 300 వేసుకో. 30 రోజులకి ఎన్ని వచ్చాయి? 10 హౌసెస్. 30 రోజుల్లో ఇంటింటి దగ్గర పోయి కూర్చొని మీకు ఏది రాలే ఏముంది అని ఒక బుక్లెట్ చేసుకోండి. ఇప్పుడే చెప్పాడు మీ ఎమ్మెల్యే గారు. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. డూ నాట్ రన్ డైలీ, డు నాట్ రన్. ఊర్లో ఇంట్లో ఉండే మనుషులు ఎంత, వాళ్ళ సమస్య ఏమి, అది సరే. డ్రైనేజ్ సమస్య అవి పక్కన పెట్టండి, వస్తుంటాయి పోతుంటాయి చేస్తుంటాయి. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలు ఎంతమంది ఉన్నారు? ఆ మోటార్ సైకిల్ ఉందా, వాడికి ఒక లైసెన్స్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ లేదా, ఇవి రాయండి బుక్లెట్. విల్ మేక్ ఇట్ ఎ క్వశ్చనర్. విల్ మేక్ ఎ క్వశ్చనర్. మేము క్వశ్చనర్ చేస్తాం. మొన్ననే వాళ్ళు వచ్చారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వాళ్ళు. వీ మేడ్ ఎ క్వశ్చనర్ ఫర్ దెమ్. ప్లీజ్ సమాజాన్ని సేవ్ చేయండి రా. మీరే చేసుకోలేదు, మీకే బాధ్యత లేదు. నన్ను అందరూ తిట్టినారు. వాడు ఎవడో జీతం వెళ్ళేది అడిగిపోయినాడు, చీఫ్ సెక్రటరీ దగ్గర పోయినాడు. జీతాలు వెళ్ళలేదు, నేను జీతాలు ఏమన్నాడు చీఫ్ సెక్రటరీ? ఏమన్నాడు? వాడు ప్రభాకర్ రెడ్డి దాన్ని అన్నాడు. డోంట్ గివ్ దెమ్ ఫర్ 3 months అన్నాడు. ఇదే ఎస్పీకి ఫోన్ చేసి చెప్పిన. ఎందుకంటే మీకు తెలియదు, నాకు పొద్దున్న ఆడ కూర్చుంటే వస్తారు మన 2 లేడీస్ వచ్చినారు, ముస్లిం లేడీస్. ఏమంటే సార్ బోత్ మరగాయ జోన్లు మరగాయ కాయసా మన యాక్సిడెంట్ క్యాతో హై క్యారే తెరపాస్ నయ్యే. ఏంటి మీరంతా ఉన్నారు? అతను ముందు మీ మొగుళ్ళకు ఉన్నాయో చూసుకోండి. ఏం చేస్తున్నారు భర్తలు? పొద్దునే లేచి బయటికి పోయి, ఇది బాధ్యత. మీరు మీ పుణ్యాన్ని ఇచ్చినారు. మీరంతా తక్కువ చదువుకోలే, బీటెక్ వాళ్ళు గీటెక్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీరు కూడా, నేను ఒక బుక్లెట్ తయారు చేసి ఒక సిస్టమ్ తయారు చేస్తాను. నిన్నే రిజిస్టర్ చేసిన లేడీ పవర్ అని. మీరు 30,000 అవసరపడతారు. రండి చూపిస్తే. 5వ తరగతి ఏమి చదవని వాళ్ళు 45,000 సంపాదిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. కెనరా బ్యాంక్ దగ్గర ముందర ఒక ఆమె పప్పాయికాయ వస్తుంది, పైడికి రాపోండి. మీరంతా బాధ్యతలు, అందుకే సచివాలయానికి వచ్చినారు.
30,000 కోసం సచివాలయానికి వచ్చినారు మీరు. మీకు కూడా బాధ్యత లేదు. మనం అంతా బాధ్యత లేదో బతాన్నామో దట్ ఎఫెక్ట్స్ మన బాధ్యత లేదో బతానంటే అంత ఎవరికి ఎఫెక్ట్ అయ్యేది? ఎవరికి రా? నువ్వు బాధ్యత లేదో ప్రవర్తిస్తున్నావు, ఎవరికి ఎఫెక్ట్ అయ్యేది? ఎస్, కుటుంబం. ఎస్, యువర్ కుటుంబం ఈస్ అగైన్స్ తాడిపత్రి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ముందు మీరు మారండి. మీకు దేవుడిచ్చిన వరం చెప్తున్నారు. ఏడైతే సంజయ్ నగర్లో మూలకు ఉంటుంది, రోజు చెప్తా ఎత్తుకొని పోతారు. ఏం చేయాలి? ఏం చేయొద్దండి. 2 సార్లు 3 సార్లు చెప్పా, చెత్త తీసుకున్న వాళ్ళు ఇట్లా ఏంటి, అప్పుడు మార్పు వస్తుంది. మీరు కూడా బాధ్యత లేకుండా ఉన్నారు. సచివాలయంలోకి మంచి పోస్ట్ ప్లీజ్, దయచేసి ముందు మీరు మారండి, మీ పిల్లలు మార్చుకోండి. కనీసం ఇప్పుడు పోతే కనీసం రేపు వచ్చే పిల్లలన్నా అమ్మా మీకు తెలుసో లేరు, ఎవరాడు తండ్రి పర్మనెంట్ ఎంప్లాయీకి ఎంతమ్మా జీతము? నీకు తెలుసా? When he joins, how much you get? When he joins, how much you get? When you give appointment as a regular, 30,000. 1,20,000 డ్రా చేసేవాళ్ళు ఉన్నారు. రిటైర్డ్ లోపల 2 లక్షలు డ్రా చేస్తారు. నిజమా కాదు? వీళ్ళకి అందరికి పంపి శాలరీ ఇది. పరగబట్టుకుంటావా? ధైర్యం ఉందా? ఇక్కడ గుండెకాయ పెద్ద ఉండాలి. మేమంతా పట్టుకున్నాం, అందుకే ముందు ఇట్లున్నాం, లేకపోతే ఇట్లున్న తాడిపత్రి. ఏం చేస్తారు? పరస పట్టుకోలేనే మీరు. రేపు నీ కూతురు పట్టుకుంటుందా? నువ్వు బయటికి వేస్తానవే, నువ్వు పరస పట్టానంటే ఎవరు ఎత్తుతారు దాన్ని? ప్లీజ్, మీ సచివాలయంలో ఏం చేస్తారో ఏం లేదో కానీ ఫస్ట్ లెట్స్ నాట్ థింక్ ఆఫ్ దట్ అవర్ యంగ్ చిల్డ్రన్. ప్లీజ్ మార్చండి. మీరు అనుకుంటారు మన పిల్లలు హ్యాపీగా, మా తాతకి ఎంతమంది ఉన్నారు మాకే తెలియదు, మా నాయనకి ఎంతమంది ఉన్నారు మాకే తెలియదు. ఈరోజు మేము ఇంత గట్టిగా ఉన్నాం కాబట్టి ఏదో ఉన్నారు కానీ ఆప్యాయంగా లేరు. మా సర్వెంట్స్ ఎవరు ఆప్యాయంగా లేరు. పాపం అనే పదం విన్నావు పాప? నువ్వు పాపం అనే పదం ఉందా మీ ఇంట్లో? ఉందా? ఇదే మీ అమ్మ ఆ కాలంలో వచ్చేవాళ్ళు, అమ్మయ్య అంటే పాపం పురుషుడు అన్నం వైపు అంట. కాదా? విన్నారా మీరు ఎప్పుడన్నా? మరి నువ్వు చేస్తానో చెప్పొద్దు, ఆ పదమే పోయింది. మనం అంతా ఎట్లున్నామంటే మన చుట్టూ ఉండేది మనం అనుకుంటాం. మన చుట్టూలో కూడా మన బాధ్యత లేదు. లైసెన్స్ లేకపోయా చచ్చిపోయా ఎలా చెప్పండి? బాధ్యత ఉందా? అంటే ఇంట్లో సంపాదిస్తారు పెడతానని బాధ్యత లేదు. మీరు కూడా బాధ్యత తీసుకోండి. ఐ డోంట్ వాంట్ స్పీక్ మచ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై ఎమ్మెల్యే